రోషన్ అడుగుతున్నారు, పర్ఫెక్ట్గా వాయిస్ ఎలా చేంజ్ చేయాలో చెప్పండి సార్, అండ్ వాయిస్ బెటర్మెంట్ ఎక్సర్సైజ్ తెలిస్తే వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. పర్ఫెక్ట్గా వాయిస్ ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ లేదా ఇంట్రెస్ట్ ఉంది, వాయిస్ మార్చగల ఇది ఉంది మీకు అనుకుంటే, ఏదైతే మీరు వాయిస్ చేయాలనుకున్నారో ఆ వాయిస్కి సంబంధించినటువంటి పర్సన్ వీడియోస్ మీరు పదే పదే చూస్తూనే ఉండాలి. మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలని అడుగుతున్నారు కాబట్టి, ఎలా చూడాలంటే, ఎలా అబ్జర్వ్ చేయాలంటే, వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళ మూవీస్ కానీ, లేకపోతే వాళ్ళ స్పీచెస్ కానీ పదే 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 వింటూనే ఉండాలి. ఎంత వినాలంటే, మనం నిద్రపోయినా సరే కలలో కూడా ఆ మాటలే వినిపిస్తూ ఉండాలి. అంత వినాలన్నమాట. అలా విన్నప్పుడే మనకి ఆ వాయిస్ గురించి ఒక అవగాహన వస్తుంది. సరే, వాయిస్ మీరు విన్నారు, బాగా విన్నారు, పదే పదే ఇంటర్వ్యూలు అవి ఇవి అన్నీ మొత్తం చూసేశారు, వినేశారు. ఇక నెక్స్ట్ స్టెప్, వాయిస్ అబ్జర్వ్ చేశారు, ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేటువంటి టైంలో ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాయిస్ మీరు ఏదైతే వాయిస్ని విన్నారో ఆ వాయిస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్లో మీరు రికార్డ్ చేస్తారు. వాయిస్ మెసేజ్ సేమ్ వారు ఏదైతే మాట్లాడారో ఒక చిన్న 2 లైన్స్ తీసుకుని దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత మీరు వినాలి. మీరు విన్నప్పుడు మీరు ఎంత షార్ప్గా దాన్ని జడ్జిమెంట్ చేయగలుగుతారో దాన్ని బట్టి ఆ వాయిస్ పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేది ఉంటుందండి. మీరు ఒక వాయిస్ని వినటం బాగా విన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత విన్నప్పుడు మీకు ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా అనిపిస్తుందా, ఎంతవరకు రీచ్ అయ్యామనేది మీకు తెలియాలి. ఒక 20% రీచ్ అయ్యామా, 50% రీచ్ అయ్యామా, ఎంతవరకు రీచ్ అయ్యామనేది మీరు తెలుసుకోగలిగినప్పుడు ఆ వాయిస్ని సాధన చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ మీరు అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఒరిజినల్ వాయిస్కి ఎంత టెంపోలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంత మాడ్యులేషన్ ఉంది, ఎంత టైమింగ్ ఉంది, ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు రికార్డ్ చేసిన దానికి ఒరిజినల్ వాయిస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అది చెక్ చేసుకుంటూ, మీరు దాన్ని సరి చేసుకుంటూ వాయిస్ పర్ఫెక్షన్ అనేది మనం రీచ్ కావచ్చు అనమాట. మీరు అలా చెక్ చేసుకుంటే కనుక. అలా చెక్ చేయకోకుండా మీరు మామూలుగా ఏదో నార్మల్గా ప్రాక్టీస్ చేసేసి అది చేసేస్తూ ఉంటే అది కాదు. చెప్పాను కదా, అబ్జర్వ్ చేశారు, రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత మీకు బేస్ వస్తుందా, లేకపోతే అది వాయిస్ స్లోగా ఉందా, ఫాస్ట్ చెప్తున్నారా, ఇవన్నీ కూడా మీరు చూసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అది మీలోనే ఉంటుంది, మీ జడ్జిమెంట్లోనే ఉంటుంది.